సో గెస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫర్ లూప్. వీడియో పాస్ చేసి దీని అవుట్పుట్ ఏంటో గెస్ చేయండి. అవుట్పుట్ ఇలా ఉంటుంది, 0 1 2 3 ఇలా ఉంటుంది అని అనుకుంటే ఇట్ ఈస్ రాంగ్. సో ఏం ప్రింట్ చేస్తుందో చెప్తాను. ఈ ఫర్ అనేది ఇప్పుడు 0 టు <4 దాకా ఇటరేట్ అవుతుంది. లూప్ లోపల ఏముందంటే సెట్ టైమ్అవుట్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముందంటే ఒక ఫంక్షన్ ఉంది, దిస్ ఈజ్ ఆరో ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. సెకండ్ ఏంటంటే ఒక నెంబర్ ఉంది. సో వాట్ దిస్ సింటాక్స్ మీన్స్ ఈస్, ఒక ఫంక్షన్ ఒక టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పి సెట్ టైమ్అవుట్ అనేది చెప్తుంది. సో ఈ 0 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ జావా స్క్రిప్ట్ ఈవెంట్ లూప్ అనే కాన్సెప్ట్తో ఈ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఇవి జస్ట్ షెడ్యూల్ అవుతా ఉంటాయి కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో వన్స్ ఇటరేషన్ అయిపోయాక ఏవైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఐ వాల్యూ ఏముంటుందంటే అప్పుడు 4 అని ఉంటుంది. సో లెట్స్ సీ దిస్ అవుట్పుట్. 4 4 4 ఇస్ ద అవుట్పుట్.